అవును, అది పైగా ఏదో ఇవ్వకూడదు వయసు కదా. ఈయన ఏజ్ లిమిట్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. 80 ఏళ్ళు 75 ఏళ్ళు అదే దాటితే అది వాళ్ళని పెడితే అప్పుడు పక్కన వాళ్ళ నాన్నకు కూడా వర్తిస్తుంది కదా అక్కడ. అదే అన్నారు. అలా అలా కూడా కాబట్టి ఆ పాయింట్ కూడా ఇవన్నీ వచ్చింది. కూడా వార్తలే కాబట్టి, స్పెక్యులేషన్సే కాబట్టి మనకు తెలియదు. ఉమ్, కానీ ఈ రెండు అనేది మాత్రం బహిరంగంగా మాట్లాడారు 2 సార్లు సీనియర్ల అనిపించారు. విషయంలో ఆ, రెండు రెండు సార్లు. కాబట్టి అట్లాంటి ఏమంటే ఒక అసంతృప్తి టీం పెరుగుతుంది ఇంటర్నల్గా. ఉమ్, ఉమ్, ఇంకోటి పవర్లో ఉన్నప్పుడు అసంతృప్తి ఎక్కువ వస్తుంది. పవర్లో ఉమ్, లేనప్పుడు 10% ఉంటే పవర్లో ఉన్నప్పుడు 40% వస్తుంది. ఉమ్, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఉమ్. కానీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అంటే రాజకీయ నిర్ణయాల పరంగా కానీ అధికారంలో తీసుకునే నిర్ణయాల పరంగా కొంచెం నాంచుడు ధోరణి ఎక్కువ ఉంటది బాబు గారి దగ్గర. అదే లోకేష్ అయితే మాత్రం ఫటాఫట్ దాని సీరియస్ గా నిర్ణయం తీసేసుకుంటారు. ఇదే చాలా మందికి నచ్చుతుంది అని నిన్న కూడా మా జిల్లాలో చూస్తే మొన్న జ్యోతుల్ నవీన్ నిన్న మాట్లాడారు. ఆయన నిన్న పిఠాపురంలో మీటింగ్ జరిగినప్పుడు లోకేష్ గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తాం, ఆయన సారథిగా వ్యవహరించాలి పార్టీకి అంటే. మహానాడు ముందు ఇలాంటి అక్కడక్కడ వినిపిస్తా ఉంటాయి. అప్పట్లో కూడా పెద్ద పెద్దలు కూడా మాట్లాడారు. అప్పుడు పరిటాల సునీత ఇలాంటి వాళ్ళు కూడా మేము లోకేష్ నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు కూడా మహానాడు వేదిక మీద మాట్లాడారు. ఇప్పుడు అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లస్ మైనస్ల గురించి కూడా ఇప్పుడు చర్చ ఏమైనా నడుస్తుందా పార్టీలో టీడీపీలోనే? పార్టీ లోపల ఏం చర్చించరు, కానీ ప్రతి ఒక్కడి మైండ్లో డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ఫ్యూచర్ అల్లా ఒకటే, చంద్రబాబు గారు ఫైనల్